హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్తని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్స్ సంబంధించి సూపర్ గుడ్ న్యూస్ అయితే రానుంది. 12వ పీఆర్సీ సంబంధించి ప్రకటన, ఐఆర్ గురించి త్వరలోనే విడుదల, సంబరాల్లో ఉద్యోగులండి. పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సో 12వ పీఆర్సీ మరియు ఇంటీరియం రిలీఫ్ ఐఆర్ ప్రకటన అయితే త్వరలో ఉంటుందండి. ఏదైతే 19వ తేదీ అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయో అవి ముగిసిన వెంటనే చంద్రబాబు గారే స్వయంగా అన్ని ఉద్యోగ సంఘాలతో అయితే మాట్లాడతాను, చర్చిస్తానని చెప్పి హామీ ఇచ్చి ఉన్నారు. కాబట్టి ఈ మేరకు మనకు ఐఆర్ తప్పకుండా అయితే ఇస్తా అని చెప్పారు. తర్వాత పీఆర్సీ అమలు అయితే రానుంది. ఉద్యోగ ఉపాధ్యాయులకు మంచి రోజులు అయితే రానున్నాయని ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న 12వ పీఆర్సీలో కూడా కదలిక అయితే రానుంది. త్వరలోనే కళలు సాకారం కానున్నాయి. ఎందుకంటే ఖచ్చితంగా జీతం మరియు పెన్షన్లు అనేవి తప్పకుండా భారీ స్థాయిలో పెరుగుతాయని చెప్పుకోవచ్చు. ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ సంబంధించిన ఆర్థిక అంశాలు మరియు ఆర్థికేతర అంశాలపైన కూడా సుదీర్ఘంగా అయితే చర్చ జరగబోతుందని ముఖ్యమంత్రి గారితో ఉద్యోగ సంఘాల భేటీ అయితే ఈ నెల ఆఖరు లోపల ఉండబోతోంది. ఐఆర్పై ఉద్యోగ ఉపాధ్యాయుల సమావేశం అనంతరం చర్చించి నిర్ణయం తీసుకుంటామనేది చెప్పారు. అలాగే 19వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, వీటి తర్వాత సంఘాలతో సమావేశం అయితే ఉద్యోగ సంఘాలతో సమావేశాలకైతే అంటే మొదలవుతున్నాయి. ఇక బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, నిబంధనల ప్రకారం కాంట్రాక్ట్ పోస్టులను కూడా రెగ్యులర్ పోస్టుగా అయితే మార్చే అవకాశాలుండి. ఏపీ సీఎం అయితే చంద్రబాబు గారు ఈ విధంగా ఆరాధిస్తున్నారు. నిబంధనలు ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో, ఎవరైతే అర్హులో వారందరికీ కూడా కాంట్రాక్ట్ పోస్టులలో ఉండే వారందరినీ రెగ్యులర్ పోస్టుగా మార్చేదానికి అవకాశం అయితే కల్పిస్తున్నారు. మరి రెగ్యులర్ వాళ్ళని కూడా త్వరలోనే ఇక ఐఆర్పై ఉద్యోగ ఉపాధ్యాయుల సమావేశం అనంతరం చర్చించి నిర్ణయం తీసుకుంటామని అయితే తెలియవచ్చింది. 19వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, వీటి తర్వాత ఉద్యోగ సంఘాలతో సమావేశం. ఇంకా కేజీబీవీలో 4,594 కాంట్రాక్ట్ పోస్టులను రెగ్యులర్ పోస్టులుగా అయితే మార్చవచ్చు అని అధికారులు అయితే వెల్లడిస్తున్నారు. మరో గుడ్ న్యూస్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు కసరత్తులు అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందండి. ఈ నెల ఆఖరు లోపల అన్ని ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అయితే చర్చించనున్నారు. ఈ మేరకు వారితో చంద్రబాబు గారు అయితే భేటీ కానున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆంధ్రప్రదేశ్ ఎన్జిఓలు అయితే వెల్లడించాయి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఎన్జిఓలు శుక్రవారం చంద్రబాబు నాయుడు గారిని కలిసి భేటీ అయ్యారు. ఆ సందర్భంగానే ఆయన ఉద్యోగ సమస్యలన్నీ తీరుస్తాను, ఉద్యోగులు ఉన్న సమస్యలన్నీ త్వరలోనే మీటింగ్ అయితే ఉంటుంది అని చెప్పారు. ఇదండి ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారం. ఆ మీటింగ్ గురించి అప్డేట్ ఎప్పటికప్పుడైతే ఏ క్షణమైనా మన ఛానల్లో వచ్చిన వెంటనే అయితే అప్లోడ్ చేయడానికి చేస్తాను. కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్రభుత్వం నుంచి వచ్చే ఉద్యోగ మరియు పెన్షన్ సంబంధించిన తాజా అప్డేట్ న్యూస్ అన్నీ కూడా మన ఛానల్లో ఆల్మోస్ట్ ఉంటాయి, చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.